మనకు సమీపంలో రాయలసీమకే గుండెకాయ లాంటిది మనకు నంద్యాల. ఎందుకంటే నంద్యాలలో నేను సేవ చేశాను. చాలామంది దైవ సేవకులు సేవ చేశారు. ఏసన్న గారు ఉన్న రోజుల్లో నంద్యాలని సెంటర్గా చేసి ఆ నంద్యాల తరపున బ్రాంచీలు ఇంచుమించుగా ఒక 30 బ్రాంచీలు పెట్టారు. కడప కానీ, పొద్దుటూరు కానీ, ఈ చుట్టుపక్కల గిద్దలూరు కానీ, కర్నూలు కూడా ఒకప్పుడు కర్నూలు కూడా నంద్యాల బ్రాంచీలో ఉండి ఆ రోజుల్లో నంద్యాలని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇప్పుడు ఆ నంద్యాల పరిచర్య ద్వారా అనేక చోట్ల సెంటర్లో అనేక బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని ప్రభు సహాయం చేశారు. ఇంతకు మునుకు మనకు రాయల్ కాంపౌండ్లో మందిరం ఉండేది, స్థలం ఉండేది. ప్రారంభంలో అక్కడ చిన్న ప్రార్థనా మందిరం కడితే ఇంత ఓపెన్ గ్రౌండ్ ఉంది అనుకునేవాడు. ఎంత ఉందని అనుకున్నాడు. చిన్న మందిరం కట్టాం. ఇటు కడితే ఇటు చాలా ఉందిలే మందిరం అనుకున్నాడు. ఇప్పుడు ఆ మందిరం అంతా కూడా ఆ స్థలం అంతా మందిరం కట్టడం జరిగింది. అది సరిపోక కర్నూలు రోడ్లో ఇప్పుడు కర్నూలు రోడ్లో వెంకటేశ్వరపురంలో 2 ఎకరాల స్థలం తీసుకొని అక్కడ పెద్ద ప్రార్థనా మందిరం నిర్మించడం జరిగింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఎకరాల స్థలాలను దేవుడు మనకిస్తున్నారు. హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆ 2 ఎకరాల స్థలాల్లో పెద్ద ప్రార్థనా మందిరం నిర్మించబడింది. మరి ఆ ప్రార్థనా మందిరం మే నెల 13 తేదీ సరిగ్గా 6 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఒంగోలులో జరిగినట్లుగానే ఒంగోలులో ఏ విధంగా 5వ తేదీ ప్రారంభించి మళ్ళీ 7వ తేదీలో జరుగుతాయో నంద్యాలలో కూడా 13వ తేదీ సాయంకాలం 6 గంటలకు ప్రారంభించబడితే 14 పగలు రాత్రులు, అలాగే 15 పగలు రాత్రులు, ఈ 3 రోజులు నూతన మందిర ప్రారంభోత్సవ మహాసభలు జరుగుతున్నాయి. 100 మంది దైవ సేవకులు వస్తున్నారు. నాయకులైన సేవకులు అందరూ అక్కడే ఉంటాం. ఈ సభలను దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించునుగాక. అలాగే మీ 2 చేతులు పైకి ఎత్తండి. ఈరోజు మీ చేత మనందరం కలిసి ప్రార్థన చేసి ఇప్పటి నుంచి పబ్లిసిటీ ప్రారంభిస్తూ ఉన్నారు. అందరూ మీరు 2 చేతుల పైకి ఎత్తి మే నెల 13, 14, 15 ఈ 3 రోజులు సభలను, మందిర ప్రారంభోత్సవాన్ని ప్రార్థన చేయటమే కాదు, మీరు మీ కుటుంబాలు మీకు సమీపంలో ఉంది కాబట్టి అందరు రావాలి. సభలకు రాయలసీమ అంతా కదలి రావాలి. ఆమేన్ చెప్పరే. రాయలసీమ అంతా కదలి రావాలి. అందరు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. అందరు చేతులు పైకెత్తి ప్రార్థన. యేసయ్యా, అందరు అడగండి. యేసయ్యా, నంద్యాల పట్టణాన్ని ఎంతగానో మీరు ప్రేమించారు. అందరూ అడగండి. యేసయ్యా, నంద్యాల పట్టణాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు. నా తండ్రి, నూతన ప్రార్థనా మందిరమును మీరు నిర్మించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మీ చిత్తానుసారముగా నా తండ్రి మందిర పనులన్నింటినీ మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన. ఎంతగానో ఈ నంద్యాల పట్టణాన్ని ఎంత ప్రేమించారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం. మీ ఆలోచన, మీ సంకల్పాలు, మీ ఉద్దేశములన్నింటినీ ఈ విధంగా నెరవేరుస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా నా తండ్రి మీ చిత్తానుసారముగా మే నెల 13వ తేదీ నా తండ్రి మందిర ప్రారంభోత్సవాన్ని చేయాలని, ప్రతిష్ఠించాలని మీరు సంకల్పించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఆ నూతన ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవం కానీ జరగబోయే సభలను కూడా 13, 14, 15 తేదీలను తండ్రి మీ చేతులకు అప్పగించాను. ఆశీర్వాదకరముగా మందిర ప్రారంభోత్సవం జరుగునుగాక.
ఆశీర్వాదముగా మహాసభలో జరుగునుగాక. వేల కొలది ప్రజలు సమకూడాలి యేసు నామములో. నా తండ్రి, మీరు సహాయం చేయండి. ఒక రాయలసీమే కాదు నాయన, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ యేసు నామములో ప్రవాహం వచ్చినట్లుగా వచ్చుదురుగాక. కార్యములు మీరు జరిగించండి నా తండ్రి, మీకు స్తోత్రం. ఆ 3 రోజులు మంచి వాతావరణాన్ని దయచేయమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రతి ప్రతికూల వాతావరణం యేసు నామములో తొలగిపోవునగాక. మీ రక్త ప్రోక్షణలో పరిశుద్ధపరచమని కోరుకుంటున్నాను. అనేక మంది సేవకులు తీసుకురండి, వేల కొలది ప్రజలు మీరు తీసుకురండి. ఆ 3 రాత్రులు నా తండ్రి 2 పగళ్ళు ఆశీర్వాదకరంగా జరిగించండి. నిలబడుతున్న సేవకులను మీరు బలపరిచి అభిషేకించి వాడుకోమని కోరుకుంటూ ఉన్నాను. అనేకులకు మారు మనసు పొందాలి, అనేకులు బాప్తిస్మాలు పొందాలి, అనేకులు రక్షించబడాలి నాయన. కుటుంబాలు కట్టబడాలి నా తండ్రి. అద్భుతమైనటువంటి కార్యములు జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ ఉన్నాను. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి అనిల్ పాస్టర్ గారిని కూడా మీ కృపలో కాచుకోమని కోరుకుంటున్నాను. నంద్యాల సెంటర్లో ఉన్న సేవకులందరినీ మీ కృపలో కాచుకోమని కోరుకుంటున్నాను. స్థానిక విశ్వాసులు కూడా తండ్రి అందరూ పట్టుదల కలిగి చేయూతను ఇస్తూ పరిచర్యలు చేస్తూ ముందు కొనసాగినట్లు మీరు సహాయం చేయండి. ప్రతిదీ మీ సంకల్పం, మీ ఆలోచనల ప్రకారంగా జరిగించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ విధము చేతనైనా ఆ 3 రోజులు మహామహిమతో మీరు దిగివచ్చి మహిమకరముగా జరిగించి మినిస్ట్రీస్ని మీ నామ మహిమ నిమిత్తం ఘనపరుచుకొని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరు చేతులు ఊపుతూ చెప్పండి, స్తోత్రం అని చెప్పండి అందరు గట్టిగా.